వెల్కమ్ టు వార్తా 9 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగపూర్ లో రెండో రోజు ఏపీ సీఎం పర్యటన రికార్డులు సరి చేసేందుకే సింగపూర్ వచ్చానన్న చంద్రబాబు. మానవ వనరులు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సి లాంగ్ తో భేటీ. ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చామని వెల్లడి. ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ ఐఎస్ఐ మద్దతు ఉందని వ్యాఖ్య. అమిత్ షాతో ఫోన్ చేసి మాట్లాడేంత పెద్దవాడిని కానన్న రాజాసింగ్. అమిత్ షా నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు, చేయరు అని వెల్లడి. తెలంగాణ బీజేపీలో చాలా తప్పులు జరుగుతున్నాయని వెల్లడి. అధిష్టాన పెద్దలకు లేఖ రాసినా మెయిల్స్ పంపించిన రెస్పాన్స్ లేదని వ్యాఖ్య. తిరుమలలో వీఐపీల దర్శనాలపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు. వీఐపీలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలని వెల్లడి. టీటీడీ నిధుల వ్యయంలో రాజకీయ జోక్యం ఉండకూడదని వ్యాఖ్య. టీటీడీ నిధులను శ్రీవారి భక్తుల సౌకర్యాలకే వినియోగించుకోవాలని హితవు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు బిడదారి హౌసింగ్ ప్రాజెక్టును కాలినడకన పరిశీలించారు. సిటీ ఇండియా గార్డెన్స్ కాన్సెప్ట్ పై అభివృద్ధి చేసిన 250 ఎకరాల ప్రాజెక్టులో 10,000 కుటుంబాలకు పర్యావరణ అనుకూల వసతులు కల్పించిన తీరు సీఎం బృందాన్ని ఆకట్టుకుంది. సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు ప్రణాళికలు, అర్బన్ ప్లానింగ్ తీరుపై సీఎం ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. చెట్లు తొలగించకుండా నీటి వనరులు కాపాడుతూ నిర్మించిన విధానాన్ని అధికారులే సీఎం బృందానికి వివరించారు. ఇటువంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో ఎలా అమలు చేయాలన్న దానిపై చర్చలు జరిగాయి. శ్మశానాన్ని పార్కుగా మలిచిన విధానాన్ని కూడా సీఎం పరిశీలించారు. ఏపీని హోల్సేల్ గా చంద్రబాబు అమ్మకానికి పెట్టేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన భూములను తక్కువ ధరకే బినామీలకు లీజుకు ఇస్తున్నారని ఆరోపించారు. భూములను కేవలం నామమాత్రపు ధరకు 99 ఏళ్ల పాటు లీజుకు కట్టబెడుతున్నారని ప్రభుత్వ జీవోలే ఇందుకు సాక్ష్యమన్నారు. ఈ భూములను రియల్ ఎస్టేట్, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణానికి చంద్రబాబు ఇచ్చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర సంపదను స్వార్థపూరితంగా దోచిపెడుతున్న ఈ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో దీనిపై సమాధానం చెప్పక తప్పదన్నారు. రాష్ట్రంలోని ఖరీదైన భూములను వేలం వేసే విధానాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి వరుస జీవోలతో అర్థమవుతా ఉంది. విశాఖపట్నంలో లులు మాల్ పేరుతో 13.5 ఎకరాలు అత్యంత ఖరీదైనటువంటి భూములు. విశాఖపట్నం ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే వాల్తేరు హార్బర్ పార్క్ భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూముల్ని అక్కడ ఎకరం దాదాపుగా 100 నుంచి 150 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. అంటే దాదాపు అవి 2,000 కోట్ల రూపాయలకి పైగా విలువైనటువంటి భూముల్ని కేవలం సంవత్సరానికి 4.5 కోట్ల రూపాయల అద్దెకి మాత్రమే చెల్లించేటట్టుగా 99 సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వటం. 99 సంవత్సరాలు. దాంతో పాటుగా 170 కోట్ల రూపాయల విలువైనటువంటి ఏదైతే 170 కోట్ల రూపాయల ఖరీదు చేసేటటువంటి జీఎస్టీ వసూళ్లు కానీ, పన్నుల రాయితీలు కానీ మినహాయింపు ఇవ్వటం. అంటే 170 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చేవి పోతాయి, ఏదైతే లులు మాల్కి లాభం చేకూరుతుంది. సో ఇది ఒక మాల్, అంటే ఒక షాపింగ్ మాల్. చాలా ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, విశాఖలో ఉన్నాయి, లేదంటే విజయవాడలో ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి కొత్తది తిరుపతిలో ఉన్నాయి. కానీ అలాంటి ఒక ప్రైవేటు మాల్ కోసం ఈ విధంగా ప్రభుత్వ భూమిని దారాదత్తం చేయటం. కేవలం 4.5 కోట్లు అంట 2 సంవత్సరానికి. నిజంగా 4.5 కోట్లు నెలకిస్తారు హైదరాబాద్ లాంటి దాంట్లో. ఇప్పుడు ఆ లులు మాల్కి ఇప్పుడు హైదరాబాద్లో నెలకిస్తారు. ఇది వాళ్ళు ప్రైవేటు దాంట్లో నిర్వహించుకుంటా ఉన్నారు. అది ఇక్కడ హైదరాబాద్ కుకట్పల్లి జేఎన్టీయూ దాటిన తర్వాత ఉంటుంది, జేఎన్టీయూ టు హైటెక్ సిటీ రూట్లో. సో మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇక్కడ ఉచితంగా దారాదత్తం చేసేటటువంటి పరిస్థితి. అలానే విజయవాడలో చూస్తే దాదాపుగా 4.5 ఎకరాల భూమి, అది కూడా ఏదైతే పాత బస్టాండ్ అంటారు విజయవాడ, ఆ భూమిని కూడా ఇప్పుడు కారు చౌకగా చంద్రబాబు నాయుడు గారు లులు మాల్కి కట్టబెట్టాడు.
అక్కడ వాళ్ళు ఒక 120 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారంట. 120 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి ఒక 500 కోట్ల రూపాయల విలువైనటువంటి ల్యాండ్ని వాళ్ళకి దారాదత్తం చేయటం. సో ఏమొస్తుందంటే ఏం లేదు, షాపింగ్ మాల్ వస్తుంది. మనం వేసుకున్న బట్టలు, చేతి పెట్టుకునే వాచీలు, లిప్స్టిక్లు, ఇట్లాంటి షాపులు వస్తాయి. సో ఈ షాపులు ప్లస్ సినిమా థియేటర్లు వస్తాయి, ఫుడ్ కోర్ట్ వస్తుంది, పక్క కమర్షియల్. ఆ డబ్బుల ఆదాయం మొత్తం లులుకు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలా ఉచితంగా దారాదత్తం చేయటం. మొన్నటికి మనం చూస్తే ఏదైతే విశాఖపట్నంలో నెల్లూరు నగరంలో హిజ్రాల మధ్య వర్గపోరు ఉద్రిక్తతకు దారితీసింది. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో ఒక్కసారిగా ప్రాంతం గందరగోళంగా మారింది. గతంలో జరిగిన హాస్ని హత్య కేసుతో ఈ సంఘటనకు సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఘర్షణ తర్వాత పలువురు హిజ్రాలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపులోకి లేనంత వరకు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు మోహరించి వర్గాలను చెదరగొట్టి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పారు. ఘటనకు కారణాలు తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. కాగా గతంలో హాస్ని హత్య తర్వాత కూడా ఇలానే 2 వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ఇది నెల్లూరు కోస్తా రాయలసీమ అని వాళ్ళు ఏర్పరచుకొని మా మీదకి దాడులకు దిగుతున్నారు. ఈ రోజు చూసుకుంటుండే వాళ్ళ బ్యాచ్ లో నుంచి శిల్పమ్మ గారు వచ్చిన దానికి ఆమె మీద దాడి చేశారు. మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఇస్తున్న సమయంలో కూడా బయటకు వచ్చి పోలీసు వారు ఉండగానే వాళ్ళ ముందర చెప్పులతో రాళ్లతో దాడి చేశారు. అలాగే పోలీసు వారికి కూడా తగిలింది. పోలీసు వారు కూడా ఉన్నారు. అలాగే ఈ అమ్మాయిని నిన్న సాయంత్రం కూడా ముత్తుకూరు దగ్గర బెగ్గింగ్ చేస్తుండగా వచ్చేసి ఏపీ జెన్కో రోడ్ లో ఆ అమ్మాయిని కూడా కొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పాలి. ఇలాగే నెల్లూరులో ఇలాగే రౌడీసం గూండాయిజం చేస్తూనే ఉంటారా అని మేము అడుగుతున్నాము. మరొకసారి కూడా చెప్తున్నాము, అందరూ ట్రాన్స్జెండర్సే. అందరు బతుకు తెరువులు బాగలేక మనం అందరం ఇలా అయినోళ్ళమే. ఒకరికొకరికి కక్ష సాధింపులు ఎందుకు? కక్ష సాధించి ఏం చేస్తారు చెప్పండి. చట్టం ఎవరికి చుట్టం కూడా కాదండి. మీరు అంటున్నారు పోలీసులు కొనేస్తామంటున్నారు. ఎందుకు కొనేస్తారు పోలీసులు? న్యాయం ఏ సైడ్ ఉంటే పోలీసులు కూడా ఆ సైడే ఉంటారండి. దయచేసి మాకు మీడియా మిత్రులందరూ సాయం చేయాలని కోరుకుంటున్నాము. చిన్నవాళ్లే కానీ పెద్దవాళ్లే కానీ వాళ్ళకి నోటుకు వచ్చినట్టు దుర్భాషలాడుతూ మా మీద ఇదిగా ప్రయత్నిస్తూ వాళ్ళ వల్ల కూడా మాకు చాలా ప్రాణహాని ఉందని కూడా మేము తెలియజేస్తున్నాము. కోస్తా రాయలసీమని ఎవరైతే బ్యాచీలు ఏర్పరచుకొని వాళ్ళు స్వతంత్రంగా నెల్లూరులో తిరుగుతూ రౌడీజం గూండాయిజం చేస్తున్నారో వాళ్ళ నుంచి, వాళ్ళ అనుచరుల నుంచి మాకు ప్రాణహాని ఉందండి. మాకు అలేఖ్యము వర్గానికి మా అందరికి కూడా ప్రాణహాని ఉందండి. దయచేసి మమ్మల్ని అందరినీ కాపాడలేగా 2 టౌన్ లో కూడా కేసు ఇవ్వడం జరిగింది. మా మీద లేనిపోని కేసులు పెడుతూ కూడా లేనిపోని విధంగా కొత్తగా సృష్టిస్తూ కూడా ఈ విధంగా చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఎటువంటి తదంగాలు వద్దు, మాకు గొడవలు వద్దు, తగాదాలు మాకు ఏది వద్దండి. మాకు అటోళ్ళు మంచోళ్ళే, ఇటోళ్ళు మంచోళ్ళు. మనం అందరం కలిసికట్టుగా నెల్లూరులో జీవించాలి. నెల్లూరుని గబ్బుపాలు చేసేస్తున్నారు కోస్తా రాయలసీమ నేర్చుకున్న వాళ్ళు. దయచేసి మీరు ఇట్లాంటి దుర్బుద్ధులు మానుకొని అందరం సరి సమానంగా అందరం కలిసికట్టుగా జీవించాలని ఇంకోసారిగా నేను మీడియా ముఖం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఆర్టీసీ డిపోలో రాష్ట్ర ఆర్టీసీ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డిపో ప్రాంగణంలో సీజ్ చేసిన వాహనాలు శిథిలావస్థకు చేరుకుని వాటిపై చెట్లు పెరిగిపోవడాన్ని గమనించి సంబంధిత అధికారులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్టాండ్లను తనిఖీ చేసి ప్రయాణికుల సౌకర్యార్థం త్రాగునీరు, ప్లాట్ఫామ్, మరుగుదొడ్లు, ఆశ్రయ గదులు వంటి మౌలిక వసతులు తప్పకుండా కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యాల పట్ల అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. వెంకటగిరి డిపోలో తక్షణ మార్పులు తీసుకురావాలని సూచించారు. చాలా కాలంగా అనుకుంటా ఉన్నాను వెంకటగిరి, వాకాడు ఇంకా చుట్టుపట్ల మన డిపోలు వెళ్ళాలని వాళ్ళు రావడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక కొద్ది రోజుల్లో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము అన్ని ప్రాంతాల వారిని, అంటే జోన్ వైజ్, ప్రతి జోన్ అంటే ఇది జోన్ 4 అంటారు రాయలసీమ సంబంధించి అందరు డిపో మహిళలతో రేపొద్దున ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ దిశానిర్దేశం చేయడం, ఏ విధంగా దీన్ని అమలుపరచాలి, ఈ స్కీమ్ ఎంత ఎలా అమలు జరగాలి, ముఖ్యంగా మహిళలకి ఏ విధంగా సహాయపడాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయవలసిన అన్ని చర్యలు కూడా చెప్పడానికి ఆలోచన జరిగింది. అందులో భాగంగా వస్తూ ఇవాళ వెంకటగిరి, వాకాడు 2 డిపోలు కూడా జరుగుతుంది. ఇది ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం, అనుకుంటున్న నిర్ణయం ప్రకారం జిల్లాకి పరిమితం కాకుండా జిల్లా దాటి కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని అనిపిస్తోంది. మీకు ప్రభుత్వం ఉత్తర్వులు రావాల్సి ఉంది.
కానీ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కరెక్ట్గా జిల్లా పరిధి రంగాన్ని ఆపేయకుండా ఆ బస్సు వెళ్తున్నట్లయితే, అంటే ఉదాహరణకి విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్నట్లయితే అది మధ్యలో విజయవాడ కృష్ణా జిల్లా అవుతుంది. అంటే వెస్ట్ గోదావరి జిల్లా తీసుకుంటే కూడా మధ్యలో ఏలూరు వస్తుంది, అంటే పశ్చిమ గోదావరి జిల్లా వస్తుంది. ఆ తర్వాత రాజమండ్రి, పాత తూర్పుగోదావరి జిల్లా వస్తుంది. ఆ అడ్డంకి లేకుండా మైలు ఎక్కినట్లయితే ఆ పల్లెవేలు బస్సు అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళినట్లయితే అది అలా వచ్చే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాం. ఇంకా ఉత్తర్వులు అందాల్సి ఉంది. అదేవిధంగా ఏ బస్సులు ఏ ప్రొడక్ట్స్ వస్తాయి కూడా ఇంకా ఉత్తర్వులు రావాల్సింది. అనుకుంటాం ప్రకారం జరుగుతుంది. అదేవిధంగా ఈ బస్ స్టేషన్లో ఉన్న సౌకర్యాలు అవి కూడా అన్ని చోట్ల, అన్ని బస్ స్టేషన్లో కూడా సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఉన్నాము. ముఖ్యంగా తాగునీటి సౌకర్యము, తర్వాత అదేవిధంగా టాయిలెట్ సౌకర్యము, కూర్చునే దగ్గర వాళ్ళకి సరైన చైర్స్. ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. అన్నా క్యాంటీన్లో జగన్ ఫోటో పెట్టాలని, ఆయన తినే అన్నంలో మన్ను కొట్టాడని ప్రజలకు గుర్తు చేయాలన్నారు. మద్యం షాపులో జగన్ ఫోటో పెట్టి క్వార్టర్పై 100 రూపాయల చొప్పున ప్రజలను దోచుకున్న వైనాన్ని చూపించాలన్నారు. రైతులకు నీళ్లివ్వలేదని, యువతకు ఉద్యోగాలు కల్పించలేదని జగన్ పాలనను ఎత్తి చూపారు. గత ప్రభుత్వంలోని దౌర్భాగ్యాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా నిలిచిన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు జగన్ పరిపాలన లోపాలను కూడా స్పష్టంగా ప్రచారం చేయాలన్నారు. సెల్ఫీ పెట్టి వేల కోట్లు దాచింది ఈ అపార్ట్మెంట్ లోనే అని చెప్పి గ్రూపుల్లో పెట్టండి. ప్రజలకు తెలుస్తాయి మన సొమ్ము ఎక్కడికి పోయింది అనేటువంటిది. పేదవాడు రెక్కల కష్టం చేసుకుని సాయంత్రానికి ఏదో ఒక క్వార్టర్ రాగుదాం అనుకుంటే ఆ క్వార్టర్ లో కూడా 100 రూపాయలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలకి ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉండాల్సిందే. అన్నా క్యాంటీన్కి పోతే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ కూడా ఆడబెట్టాలా, ఇవి తీసేసాడా, తినే అన్నం లేదు మన్నేసిపోయాడు అని గుర్తు చేయడానికి మనం అన్నం పెడితే మన్నేసాడు, సున్నం పెట్టాడు మనకి అనేటువంటిది అక్కడ గుర్తు చేయాలి. క్వార్టర్ బాటిల్ తాగే షాప్ లో గుర్తు చేయాలి. ఇవాళ 80 రూపాయలు ఉంది, ఇంతకుముందు 180 రూపాయలు ఉంది, ఈ 100 రూపాయలు అక్కడికి పోయిందిరా అని. రైతులకు మీకు డ్రిప్ ఇవ్వలేదనేది గుర్తు చేయాలి, మీ కాలువలకు నీళ్లు ఇవ్వలేదనేది గుర్తు చేయాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదనేది గుర్తు చేయాలి. మా అక్క చెల్లెలని ఎంత అరాచకాలు జరిగాయి అనేటువంటిది అనుక్షణం గుర్తు చేయాలి. అరాచక పాలన ఒకవైపు, ఇవాళ సాంప్రదాయబద్ధంగా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మరోవైపు. ఈ తేడాన్ని ప్రతి రోజు కూడా మనం గుర్తు చేస్తూనే ఉండాలి అనేటువంటిది మీ అందరినీ కోరుతూ, విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్నాడు, ఆయన ప్యాలెస్ ఎట్లా కట్టాడు అనేటువంటిది కాదు, ఈ రాష్ట్ర ప్రజల సంపదని క్యాష్ రూపంలో ఏ అపార్ట్మెంట్ లో దాచారు అని అంటే బ్రహ్మాండంగా వైఎస్ఆర్సీపీ నేతలు తలెత్తుకుని తిరగలేని పరిస్థితులు వస్తాయి. కడప జిల్లాలోని గండికోటను 2 రోజుల క్రితం ఒంటరిగా సందర్శించిన ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన యువతులపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒంటరిగా తిరుగుతున్న యువతిని గుర్తించిన స్థానిక పోలీసులు ఆమెను ప్రశ్నించారు. రీల్స్ షూట్ కోసం వచ్చానని యువతి చెప్పగా వెంటనే అక్కడ ఉన్న మరో కర్ణాటక యువతిని కూడా గుర్తించి వారిద్దరికీ మందలించి పంపించారు. ఇటీవల గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఒంటరిగా వచ్చే యువతుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని, ఎవరైనా సందేహాస్పదంగా కనిపిస్తే తక్షణమే విచారణ చేస్తామని తెలిపారు. उत्तर प्रदेश का है पूरा ड्राइविंग, पूरा सिंगल टूर. कॉल करो 112 मैडम 112 100 0 कॉल करो. इफ एनी इमरजेंसी सेफ एनी आंध्र प्रदेश पुलिस, एनी हमारा स्टेट आंध्र प्रदेश स्टेट से एनी प्रॉब्लम से आता कॉल करो. విశాఖలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు చంద్రబాబు, లోకేష్ కట్టబెట్టారన్న ఆరోపణలను గుడివాడ అమర్నాథ్ గుప్పించారు. రాష్ట్రాన్ని కుటుంబ ప్రభుత్వంగా మార్చిన వారు ప్రభుత్వ భూములపై క్షణం సైతం వృధా చేయకుండా ప్రైవేట్ చేతులకు అప్పగించేందుకు పావులు కదుపుతున్నారని విమర్శించారు. ఇప్పటికీ ఊరు పేరు లేని ఉర్సా అనే కంపెనీకి 60 ఎకరాలు ఇచ్చిన తరువాత మరో 60 ఎకరాలను మరో రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పగించారని పేర్కొన్నారు. ప్రభుత్వంలోకి వచ్చి 15 నెలలు అయినా ఐటీ రంగంలో ఒక ఉద్యోగం కల్పించలేదని ధ్వజమెత్తారు. ప్రజల కన్నా కంపెనీలకే ప్రయోజనం కలిగించే విధంగా భూముల కేటాయింపులు కొనసాగుతున్నాయని అన్నారు.
టీసీఎస్ పేరుతో మాయ చేస్తూ అసలు లాభపడేది చంద్రబాబు బినామీలేనని ఆరోపించారు. ఏ రకంగా పప్పు బెల్లానికి వారికి కావాల్సినటువంటి సంస్థలకి ఆ భూముల్ని ఇవ్వాలి అనేటువంటి దాని మీద పడుతున్నటువంటి తాపత్రయం వారు గత సంవత్సరం అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి నేటికి 15 మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో నేటి కూడా అదే తాపత్రయంతో ముందుకెళ్తా ఉన్నారు. మధ్యకాలంలో మొన్న 24వ తారీఖున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరొకసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి భూముల్ని దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా వారికి కావాల్సినటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి కట్టబెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. తో పాటు ధీటుగా ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి తాపత్రయం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి తర్వాత అనేక సందర్భాల్లో మేము మొన్న 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బీచ్ ఐటీ డెస్టినేషన్ గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తాపత్రయపడి ప్రముఖ సంస్థలైనటువంటి ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని, అలాగే ర్యాన్స్టాడ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ సంస్థల్ని, WNS లాంటి సంస్థల్ని విశాఖపట్నం తీసుకుని వచ్చి కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి అప్పటికే వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి యువతకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి దిగ్గజ సంస్థలతో మాట్లాడి వారి తాలూకు ఆపరేషన్స్ కూడా విశాఖపట్నం కేంద్రంగా నడిపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. కానీ గడిచినటువంటి 15 మాసాలు నేను ఈ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా 21-22 మాసాలు పనిచేశాను. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 12-13 మాసాల్లో ఇన్ఫోసిస్ సంస్థ 1000 మంది ఎంప్లాయీ. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 150 రోజులు గడుస్తున్నా ఇప్పటికే ఒక్క మృతదేహం బయటకు రాలేదని, సిగాచిలో 8 మంది మరణించిన ఘటనలో కూడా శవాలు, బొక్కలు, బూడిద కూడా ఇవ్వకపోవడం బాధాకరమని విమర్శలు వెలువెత్తుతున్నాయి. పరిహారం చెల్లించడంలో, మృతదేహాల అప్పగింపులో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రజలు మండిపడుతున్నారు. సిగాచి ఘటనలో ఇప్పటికే 14 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ ప్రతిస్పందన లేకపోవడం తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒకవైపు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే ప్రజలపై కేసులు పెడుతూ జైలుకు పంపిస్తూనే మరోవైపు 54 మందిని బలి తీసుకున్న సిగాచి కంపెనీపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని స్పష్టంగా వెల్లడిస్తున్నాయని హరీష్ రావు తెలిపారు. ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలిపోయింది. 6 డెడ్ బాడీలు అనలే ఉన్నాయి. 150 రోజులు అయిపోయాయి. 150 రోజులైనా ఎస్ఎల్బీసీ లోపల ఉన్న శవాలు బయటకు రావడం లేదు. చచ్చిండ్రో బతికిండ్రో తెలియదు. 150 రోజులైన బొక్కలు కూడా బయటకు లేకపోతుంది. సిగాచి ఘటనలో 8 మంది శవాలు ఇయ్యకపోతివి, బొక్కలు ఇయ్యపోతివి, బూడిద కూడా ఇయ్యపోతివి. ఇది నీ పాలన. ఎంత బాధ్యత రహితంగా ఉన్నావు అంటే ప్రభుత్వము సకాలంలో స్పందించడంలో, ప్రాణాలు కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం, మృతదేహాలు అప్పగించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం, పరిహారం చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం. నువ్వు సకాలంలో స్పందించుంటే ఆ రోజు మేము వచ్చినాం. అరే వాళ్ళని ఏదైనా అపోలోకో, యశోదాకో, లేకపోతే ఏదైనా నిమ్స్ హాస్పిటల్ కో, ఒక హై లెవెల్ హాస్పిటల్ కు తీసుకెళ్ళు. బాగా గాయపడ్డారు, వాళ్ళు బతుకుతారయ్యా అంటే నువ్వు పట్టించుకోవు. ఇప్పుడు హాస్పిటల్లో చేరినాక 6 చచ్చిపోయిందమ్మా. నువ్వు నిజంగా మంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తే 6 ప్రాణాలు బతుకుతుండే కదా. నువ్వు సరిగ్గా ఇక్కడ లోకల్ ఏదో చిన్న హాస్పిటల్లో సౌకర్యాలు లేని దవాఖానలో పెట్టివి, 6 ప్రాణాలు తీసుకుంటేవి. ఇప్పటికీ ఇంకా 14 మంది దవాఖానలు ఉంటే ఇంకా 5 పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళకి కూడా ఒక 50 లక్షల రూపాయలు సహాయం చేయండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఇవాళ ఎస్ఎల్బీసీలో కూడా ఏం జరిగింది, ఆ డెడ్ బాడీలు బయటకు తెలియదు ఇంతవరకు. అదేంటి హెలికాప్టర్లు వేసుకుని రోజొక్క మంత్రి పోయిండు, చేపల పులుసు వండించుకున్నాడు ఒక మంత్రి. మనం చూసినాం కదా ఎస్ఎల్బీసీలో. చేపల పులుసు మంచుకుంటాయినా వండరా అంటాడు, సచ్చి వాళ్ళు ఏడుస్తుంటే నాకు చేపల పులుసు కావాలట ఒక మంత్రికి. ఆ రోజొక్క మంత్రి హెలికాప్టర్ల పోవుడు, రోజొక్క డేట్లు పెట్టుడే తప్ప బాడీలు బయటకు తెచ్చింది లేదు. అక్కడ కూడా కుటుంబాలను ఇప్పటిదాకా ఆదుకున్నది లేదు.
అక్కడ కూడా ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియా చెల్లించింది లేదు. అంటే ఎస్ఎల్బిసి ఘటన అయినా సిగాచి ఘటన అయినా ప్రభుత్వం యొక్క బాధ్యత రహిత్యం స్పష్టంగా కనబడతా ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డార్క్ వెబ్ లో టూల్స్ ఉపయోగించి తన సొంత మంత్రుల ఫోన్లు ప్రతిపక్ష నేతల కాల్స్ ట్యాప్ చేస్తున్నారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నుంచి వచ్చాయి. ఈ ట్యాపింగ్ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపించాలని సిట్ అధికారులను కోరినట్టు తెలిపారు. దీనికి సంబంధించి సదరు మంత్రులను కూడా సిట్ కార్యాలయానికి పిలిపించి వారి ఫోన్లను పరీక్షించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఒక్క తీవ్రమైన పాపమని, ప్రజాస్వామ్యానికి ముప్పు అని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత గోప్యతకు ఉల్లంఘించడమే కాకుండా రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు సమాచారాన్ని సేకరించే కుట్రగా ఇది కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పారదర్శకత విచారణ జరిపి ప్రజలకు నిజం వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నది. చివరికి వాళ్ళ కేబినెట్ మంత్రుల ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని కూడా సిట్ అధికారులకు నేను రాతపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ కూడా సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. నేను సౌత్ ఫస్ట్ పోస్టులో వచ్చినట్టుగా నేను ఆ ఎవిడెన్స్తో సహా సిట్ అధికారులకు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఫోన్లు ట్యాపే కాదు, మరి డార్క్ వెబ్లో అత్యంత ఆధునిక అత్యంత ఖరీదైన సాఫ్ట్వేర్ టూల్స్ వాడుతూ తన ఓన్ మంత్రుల మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు. మిగతా బిజినెస్ మెన్ల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు అనేది పూర్తిగా సౌత్ ఫస్ట్ పత్రిక రాసింది. దీని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఆ మంత్రులను మీరు సిట్ ఆఫీస్కు పిలిపించాలి. వాళ్ళ ఫోన్లు కూడా మీరు ఎగ్జామిన్ చేయాలి. వాళ్ళ ఫోన్ల మీద కూడా ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయాలి. వాళ్ళ ఫోన్లలోకి ఏ విధంగా. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వెంకయ్యనాయుడుకు వేడుకగా స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో జీఎస్ ప్రణీత కుమార్, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో లావణ్య తదితర అధికారులు వెంకయ్యనాయుడిని సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో వెంకయ్యనాయుడు దర్శనానికి ముందు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు. మాజీ ఉపరాష్ట్రపతి తిరుమలకు వచ్చిన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా నిర్వహించారు. సేవ అనురక్తి కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. తిరుపతి తిరుమల దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒక ముఖ్యమైన స్ఫూర్తి కేంద్రం. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలు, ఇచ్చే నిధులు, వీటన్నింటినీ కూడా పూర్తిగా ధార్మిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అలాగే భక్తుల యొక్క సౌకర్యాన్ని కలిగించడానికి, వాళ్ళకి వసతి, ఇక్కడ కావాల్సిన ఇతర ఏర్పాట్లు కలిగించడానికి వాటికే ప్రధానంగా ఖర్చు పెట్టాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో రాజకీయ జోక్యం చేసుకోకుండా ఈ ముఖ్య భక్తులు వచ్చి దైవ దర్శనానికి వచ్చి హుండీలో కానుకలు సమర్పించడం ఉద్దేశం మన ధర్మాన్ని, మన హిందూ ధార్మిక ఆలోచనలను మరింతగా పెంపొందింపజేయాలని. అందుకని నేనేం చెప్తున్నానంటే, దేవస్థానం గుడి ప్రధాన కర్తవ్యం కావాలా, వాటి మీదనే దృష్టి పెట్టాలి తప్పితే వీటిని ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకోవడం కానీ. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపుతూ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడేంత పెద్దవాడిని కాదని వ్యాఖ్యానించారు. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడేంత పదవిలో లేనని, అమిత్ షా తనకు ఇప్పటి వరకు ఫోన్ కూడా చేయలేదన్నారు. తాను కేవలం ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు. పార్టీ ఆధ్వర్యంలో అనేక తప్పులు జరుగుతున్నాయని, అధిష్టానానికి లేఖలు రాసినా, ఈమెయిల్లు పంపించినా ఎటువంటి స్పందన లేదన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలనేది తన ఉద్దేశం కాదని, కానీ సమస్యలు పరిష్కరించాలని మాత్రమే కోరుతున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీలో పలు అభ్యంతరాలు ఉన్నాయని, తాను పార్టీ బలోపేతమై లక్ష్యంగా సూచనలు చేస్తున్నామని వివరించారు. కూడా నేను చాలా చిన్న వ్యక్తి, నేను చాలా చిన్న ఒక ఎమ్మెల్యే, ఒక కాన్స్టిట్యున్సీకి ఒక చిన్న ఎమ్మెల్యే. నాకు వాళ్ళు పెద్ద మనుషులు ఎక్కడ ఫోన్ చేస్తారు భయ్. నేను 5 years వరకు కేంద్రంకి లేఖ రాసిన, మెయిల్ చేసిన.
తెలంగాణలో జరుగుతున్న తప్పుల గురించి నేను మెయిల్ చేసిన, లేఖ రాసిన. కానీ ఆ మెయిల్ గాని ఆ లేఖ గాని వాళ్ళ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. కానీ గతంలో అమిత్ షా గారు బేగంపేట ఎయిర్పోర్ట్ లో వచ్చిన తర్వాత కూడా రిక్వెస్ట్ చేస్తారు, సార్ కలవాలి, చాలా తప్పులు జరుగుతున్నాయి తెలంగాణలో. అమిత్ షా గారు ఒక మంచి మనసుతో చెప్పినారు, నేను పిలుస్తాను. కానీ దానికైనా ముందే తెలంగాణలో ఏమైంది అందరికీ తెలుసు. చాలా తప్పు జరిగింది. రామచంద్రరావు గారు మంచి వ్యక్తి కాడు నేను చెప్తలేను, ఆయన మంచి ఒక రైటర్. కానీ మాకు ఒక ఫైటర్ కావాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలంటే మాకు ఒక ఫైటర్ కావాలి. ఎప్పుడు కూడా నేను పదవికి ఆశ పడలే. 14లో కానీ 18లో కానీ 23లో కానీ ఎప్పుడు కూడా నాకు ఈ పదవి కావాలి నేను అడగలే. ఎందుకు అడగాలి? ఎందుకంటే వీరు ఇయర్ అని. వీళ్ళు ప్రపోజ్ చేయరు, వాళ్ళు ఇయర్ కూడా నాకు తెలుసు. ఎందుకంటే మా గతి ఇదే, మా కార్యకర్తల గతి కూడా ఇదే. అదే బాధతోని 11 years నేను ఇవాళ ఇక్కడున్నాను. 3వసారి గెలిచిన తర్వాత నేను ఎక్కడున్నాను. చాలా బాధతోనే నేను నా బీజేపీ నేను ఏడ్చినాను, రాయి పెట్టుకొని ఏడ్చినాను. నాకెంత బాధ ఉంది ఎవరికి చెప్పలేను. కానీ ఇవాళ లేకపోతే రేపు కేంద్ర అధికారులు ఐబీ రిపోర్ట్ తెప్పించుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణలో 14లో 18లో 23లో ఎందుకు బీజేపీకి లాస్ అయింది ఎన్నికల్లో, అది బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానన్న ప్రకటనలపై ఇప్పటికీ కేటీఆర్ మౌనంగా ఉండడాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఈ అంశంపై కేటీఆర్ స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేటీఆర్ సొంత చెల్లెలు కవిత కూడా ఈ విషయాన్ని ఖండించినా ఆయన స్పందించకపోవడం తగదన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ కలిసిపోతుందనే ప్రచారాన్ని నిర్ధారించేందుకు ఇంకెన్ని సాక్ష్యాలు కావాలని అడిగారు. పార్టీ విలీనంపై స్పష్టత ఇవ్వకపోవడం వల్ల పార్టీ శ్రేణుల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతోందన్నారు. బీఆర్ఎస్ భవితవ్యంపై మౌనంగా ఉండటమే సంకేతంగా పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేటీఆర్ పై ఉందన్నారు. సీఎం రమేష్ ఏమంటాడో ఆయన చూసినాం. ఒకటో రెండోకి చాతగాకనే దానికి జవాబు చెప్తలేవు ఎందుకు నువ్వు? వాళ్ళు అడిగిన ప్రశ్నకు బీజేపీలో విలీనం చేయాలి అని నువ్వు అడిగినావు, పోయి కాలేరు పట్టుకున్నావట. అప్పుడు మరి నీ చెల్లె జైలు ఉంటే బెయిల్ ఇవ్వాలని చెప్పి బయట తీయాలి, లేకపోతే మనల్ని ఎంక్వైరీలు వేయొద్దు, మేము చేసిన పాపాలను బయటికి తవ్వొద్దు, మమ్మల్ని జైళ్లలో పెట్టనీయకుండా కాపాడు, మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పి నేను విభేదించిన దీన్ని అని నీ సొంత చెల్లె చెప్పింది. ఇంతకంటే పెద్ద సాక్ష్యాలు కావాలా? ఇవాళ సీఎం రమేష్ రెడ్డి ఫోటో వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయంటున్నాడు. ఆపరేషన్ సింధూర్పై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో కీలక ప్రకటన చేశారు. ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చినట్లు చెప్పారు. ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ ఐఎస్ఐ మద్దతు ఉన్నదని వెల్లడించారు. పీఓకేలో ఉన్న ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు జరిగాయని, పాక్ ప్రజలను టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు. దాడి అనంతరం డీజీఎంఓ ద్వారా పాక్కు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. పహల్గామ్లో అమాయక పర్యటనలు చంపిన ఉగ్రదాడికి ప్రతీకారమే ఈ ఆపరేషన్ అన్నారు. భారత సైన్యం తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ భద్రత కోసం ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందన్నారు. के बहादुर सैनिकों की जमकर सराहना करता हूं, जिन्होंने दुश्मन के हर मंसूबे पर पानी फेर दिया। और अपने प्रतिपक्ष के मित्रों से भी कहना चाहता हूं, एक बार फिर से भारत के सेना के जवानों का कम से कम मैं इसको धन्यवाद। पाकिस्तान के इस हमले के जवाब में हमारी कार्रवाई साहसिक थी, ठोस थी और प्रभावी थी। भारतीय वायुसेना ने वेस्टर्न फ्रंट पर पाकिस्तान के हवाई अड्डों, कमांड एंड कंट्रोल सिस्टम्स, मिलिट्री इंफ्रास्ट्रक्चर्स और एयर डिफेंस सिस्टम को निशाना बनाया और इस मिशन को हमारी सेनाओं ने सफलतापूर्वक अंजाम देने में कामयाबी हासिल की। अध्यक्ष महोदय, हमारी सेनाओं ने चकलाला, सरगोधा, रफीकी, रहीम यार खान, जैकबाबाद, सुक्कुर और भोलारी जैसे बड़े एयरबेस पर प्रहार किया और पूरी दुनिया ने भारतीय वायुसेना के शौर्य और पराक्रम की तस्वीर देखी।
पाकिस्तान हमारे किसी भी टारगेट మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వార్తా 9.